ఏడవ రోజు ధూమ్రవర్ణ పూజ. ఆర్థిక సమస్యల నివారణకు పసుపు, చందనం ముఖ్యంగా వాడతారు. ఎనిమిదవ రోజు ఏకదంత పూజ. ఏకాగ్రత, విజ్ఞానం కోసం విద్యార్థులు ముఖ్యంగా పూజిస్తారు. తొమ్మిదవ రోజు మహాగణపతి పూజ. ఇది ముగింపు పూజ. అన్ని రకాల ఫలాలు ఇవ్వగల శక్తి గలవాడు. అన్నదానాలు చేస్తారు. చివర్లో విసర్జన. తొమ్మిదవ రోజు గణేశుడిని తూర్పు ముఖంగా ఉంచి మహాహారతి చెప్పి నిమజ్జనం చేస్తారు. గణపతి బప్పా మోరియా, పుడ్చా వర్షీ లోకరియా అంటూ నినాదాలు చేస్తారు. ఈ కథలో బోధ: ఈ 9 రోజుల వ్రతం పాటించినవారు కష్టాలను తొలగించుకుంటారు. విద్య, ఆరోగ్యం, సంపద పొందుతారు. కుటుంబ శాంతి, ఐక్యత పెరుగుతుంది. గణేశుని అనుగ్రహం పొందుతారు.